Hey guys, I know it's been long since I posted a video. నాకు తెలిసి నేను ఎవ్రీ వీడియోకి ఇదే స్టోరీ చెప్తా. ఎందుకంటే ఐఎమ్ సూపర్ ఉమెన్. ఐఎమ్ లైక్ అ బిజీ ఉమెన్ అనమాట. I work, I go to college, I travel, I learn dance. So I done it, but like content creation is not something I do very often. But yeah, so let me just tell you what's been happening in my life and also what's going on currently since the last 1 week. So after my friend's engagement, I was traveling, I had college, I had my dance, everything. So we done it Madhilo. Everything is done. I just came, I was coming back to Hyderabad with my mom. Um, and on Monday, I just got to know that I have lost around 2.5 lakhs from my account, from my bank account. I mean, like when I just like the customer care has confirmed that there is no balance from my account. ఒక సెకండ్ నా వరల్డ్ ఇట్లా ఆగిపోయింది గాయస్. ఒక సెకండ్ నా వరల్డ్ మొత్తం ఆగిపోయింది బికాస్ లూజింగ్ 2.5 lakhs is not a joke అనమాట. బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ దట్ లైక్ నా అమౌంట్ కాదు, ఓకే, అంటే నా ఒక్కదాని అమౌంటే కాదు. దర్ ఇస్ మై ఫాదర్స్ మనీ ఇన్ దాట్, దర్ ఇస్ మై సేవింగ్స్, దాట్ ఈస్ మై మంత్లీ శాలరీ, అండ్ దర్ ఇస్ సమ్ మై ఫ్రెండ్స్ అమౌంట్ ఇన్ మై అకౌంట్. సో ఇవన్నీ కలిపి ఐ లాస్ట్ అరౌండ్ 2,70,000 అనమాట. సో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ వాజ్ సాటర్డే నేను నా ఫ్రెండ్ కజిన్ వెడ్డింగ్కి వెళ్ళి రిటర్న్ వస్తూ ఐ డ్రాట్ దిస్ సర్టన్ అమౌంట్ ఫ్రమ్ ద బ్యాంక్, 1,50,000 ఫ్రమ్ పోస్ట్ ఆఫీస్, అండ్ నేను దాన్ని హెచ్డిఎఫ్సిలో క్రెడిట్ చేసాను. ఐ చెక్ మై బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నేను అరౌండ్ 7:30 ఆ టైంకి నా ఫ్రెండ్ చిటీ అమౌంట్ వేసింది అనమాట, మా డాడీకి పంపించాల్సింది. సో అవి చేద్దామని చూస్తే ట్రాన్సాక్షన్ అవ్వలేదు. టెక్నికల్ ఇష్యూ అని వచ్చింది, యూపీఐ సర్వర్ ఇష్యూ. సో ఐ థాట్ ఓకే, మేబీ టెక్నికల్ ఇష్యూ ఆర్ మైట్ బీ నా లిమిట్ అయిపోయి ఉండొచ్చు కావచ్చు అని నేను లైట్ తీసుకున్నాను. అండ్ ఈవెన్ నెక్స్ట్ ఎట్ ద నైట్ ఆటోకి పేమెంట్ చేద్దామన్నా సరే అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మార్నింగ్ మేము కొత్త స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాక కూడా అవ్వలేదు అనమాట. మై మామ్ పేడ్ దేర్ అండ్ ఐ జస్ట్ గాట్. నేను ఏమంతా పట్టించుకోలేదు. సండే రోజు, మండే మార్నింగ్ నేను బ్యాంక్కి వెళ్ళిన అనమాట. అమౌంట్ డ్రా చేసుకుంటాము బికాస్ మై ఫాదర్ నీడ్ దట్ అమౌంట్ ఇమీడియట్లీ పే చేయాలి కాబట్టి చీటీ పాడుకున్న వాళ్ళకి. సో హీ ఆస్క్డ్ మీ టు సెండ్ దట్ ఓవర్. ఓకే, ఐ థాట్ అండ్ ఐ వెంట్ టు ది బ్యాంక్, wrote a withdrawal form and I gave it to the cashier and he just checked and account లో బ్యాలెన్స్ లేవు మా. అండ్ గైస్ నాకు ఒక క్షణం కాదు, అదేంటి బ్యాలెన్స్ లేకపోవడం ఏంటి అని చెప్పి నాకు ఇలా ప్రపంచం ఆగిపోయింది. ఒక నిమిషం గుండె ఆగిపోయింది అనమాట. బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ మై అమౌంట్, మా డాడీ కష్టపడుతున్న డబ్బులు, నా ఫ్రెండ్ డబ్బులు, నా సేవింగ్స్ అన్నీ ఉండే అందులో. సో ఇట్ హ్యాపెండ్ అండ్ ఐ వాస్ లైక్ అదేంటి లేకపోవడం ఏంటి, అదేంటి నేను ట్రాన్సాక్షన్ చేయలేదు. నేను ఇట్లా ఫ్రైడే రోజు అమౌంట్ వేసాను అకౌంట్లోకి, నాకు సాటర్డే రోజు నేను అమౌంట్ వేసాను, నాకు సాటర్డే రోజు శాలరీ పడింది, ఇవన్నీ ఉన్నాయి, నేను ఏం ట్రాన్సాక్షన్ చేయలేదు అని చెప్పి నేను చెప్తుండే అనమాట. అంటే లేదు మ్యామ్, ఇది కూడా మీరే చూడండి యూఎస్లో ట్రాన్సాక్షన్స్. అంటే నేను ఇండియాలో ఉంటే యూఎస్లో ఎలా ఉంటుంది అంటే, ఆయన నా అకౌంట్కి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లేవు, ఆన్ లేదు అని అంటే, లేదు మ్యామ్, మేము మీకు కాల్ చేసాము, మీకు కాల్ ఇనిషియేట్ అయినట్టు వస్తుంది, కానీ మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు, మేము అకౌంట్ బ్లాక్ చేసేలోపే అమౌంట్ అన్నీ వెళ్ళిపోయినాయి అని అంటారు. ఐ వాస్ లైక్ నా అర్థం కాలేదు అనమాట. ఇట్లా షాక్లో ఉంటే నేను దాంతో నేను ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి మా మమ్మీకి చెప్పి దట్స్ ఇట్ గైస్. అప్పటి వరకు నేను కొంచెం ఓకే అనుకున్నాను. మా మమ్మీని చూసాక నాకు ఇంకా తమ్ముకు వచ్చిందన్నమాట ఏడుపు. అండ్ దట్స్ ఇట్. ఐ జస్ట్ డోంట్ నో నేను ఎట్లా ఇంటికి వచ్చాను, నేను మా మమ్మీకి ఏం చెప్పాను, నేను ఏడవడం స్టార్ట్ చేశాను, నన్ను
సరే ఎలా పోయింది ఏంటి దాన్ని కట్టుకుని సరేలే ఏం కాదు, ఇప్పుడు తీసుకుని నువ్వు ఒక 5 months కష్టపడలేదు అనుకో, శాలరీ అనుకో, నువ్వు ఎక్కువ ఆలోచించుకో అని అంటుంది. కానీ ఐ నో షీస్ టెల్లింగ్ ఇట్ లైక్ నేను ధైర్యం ఉండాలని చెప్తుంది, కానీ లోపల తనకి ఉందా బాధ. అండ్ ఐ వాజ్ క్రైయింగ్ ఉక్కబెట్టి లాస్ట్ మా అన్నయ్యకి కాల్ చేసింది. మా అన్నయ్య వచ్చాడు అండ్ దెన్ మా డాడీకి కాల్ చేసింది. మా డాడీకి కాల్ చేసి అంతా అయిపోయింది. డాడీ ఏమంటే బ్యాంక్లో కంప్లైంట్ ఇవ్వు, తర్వాత సైబర్ క్రైమ్కి వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు. ఫస్ట్ బ్యాంక్లో కంప్లైంట్ ఇచ్చి తర్వాత సైబర్ క్రైమ్కి వెళ్ళాము అని అంటే ఓకే. సైబర్ క్రైమ్లో కంప్లైంట్ తీసుకొని రివర్స్లో పోలీసులు నెవర్ షౌటింగ్ ఆన్ మీ అనమాట. నువ్వు ఓటీపీ చెప్పకుండా ఎట్లా పోతే అమ్మ, ఆయన సిఐలో వేసేలా డబ్బులు పోతుందో తిక్కుండట్లేదు, మీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు, రావు వదిలేసుకోండి అని. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే సరే ఫైన్, ఎందుకంటే నాకు తెలుసు రావని, కానీ నాకు ఎలా పోయాయి నాకు అసలు ఏం చెప్పలేదు. ఎలా పోయాయని తెలుసుకోవాలి అని చెప్పి దెన్ ఐ కాల్డ్ మై ఫ్రెండ్స్ ఫాదర్, హీ వర్క్స్ ఇన్ సైబర్ క్రైమ్. So he asked me to file the complaint and then bring all your laptops and mobile phones, devices, whatever I use, to his office, and he said he'll make sure that it is being checked by the IT guy. So ఇదంతా అయ్యింది. ఇదంతా అయినాక ఐ జస్ట్ కేమ్ హోమ్ ఏడ్చి నేను ఎంత ఏడ్చానో. నైట్కి ఐ వాజ్ బర్నింగ్ అప్ విత్ 104 ఫీవర్. ఐ జస్ట్ కుడెంట్ స్లీప్. కుడెంట్ స్లీప్. అండ్ నాకు ట్యూస్డే నుంచి మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే ఐ హ్యావ్ టు, బట్ నాకు ఆలోచన లేదు, ఏం లేదు. ఐఎమ్ క్రయింగ్. నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్ళాను. ఆ ఎగ్జామ్ ఎలా రాసాను కూడా ఐ డెంట్ హ్యాడ్ ఎనీథింగ్ ఇన్ మై బ్రెయిన్. లైక్ నేను ఎట్లా రాసిన అనేది కూడా నాకు తెలియదు. ఐ జస్ట్ రోడ్ దట్ ఎగ్జామ్. నేను బయటికి వచ్చిన ఎగ్జామ్ రాస్తున్నంతసేపు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇది ఒక్కటే ఉంది. ఐ జస్ట్ కేమ్ బ్యాక్ హోమ్. ఐ జస్ట్ completed my exam and then I went to that police station, సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళి అంకల్ని కలిస్తే యా ఫోన్ డివైజెస్ అన్నీ క్లీన్ ఉన్నాయి, ఇక్కడ హ్యాక్ అయినట్టు తెలుస్తలేదు, దట్ ఈస్ నథింగ్ ఇన్ యువర్ ఆఫీస్ ల్యాప్టాప్ డేటా బ్రీచ్ అయినట్లేదు, ఇట్ మస్ట్ బీ సంథింగ్ ఫ్రమ్ ది బ్యాంక్ సైడ్ ఆర్ సంథింగ్, విల్ సీ ఎట్లా ఉంటుంది ఏంటి అని ఫిగర్ అవుట్ చేద్దాం అన్నారు. ఓకే అంతా నేను వచ్చిన అండ్ దేర్ ఐ సా సో మెనీ పీపుల్, దే హ్యాడ్ వాళ్ళ స్టోరీస్ వాళ్ళకు ఉన్నాయి. నాకు వాళ్ళ స్టోరీస్ అవన్నీ ఏంటంటే నేను వెదర్ ఐ షుడ్ బీ, నేను వాళ్ళ బాధ విని నేను భయపడాలి, లేకపోతే నాది చాలా చిన్నది అని నేను అనుకోవాలా. ఎందుకంటే బ్యాంక్లో లోన్ పెట్టుకొని ఇల్లు కొందామనో ఇల్లు కడదామనో తీసుకున్న వాళ్ళు, ఆపరేషన్కి తీసుకున్న వాళ్ళు, డబ్బులు పైన వాళ్ళు చాలామంది ఉన్నారు గైస్. వాళ్ళందరి ముందు అది చాలా చిన్నది అని నేను అనుకోవాలా. బికాజ్ ఐ యూస్ టు ఫీల్ అండ్ నా మోటివ్ ఏముందంటే చిన్న వాటికి ఇది అయిపోకూడదు. లైఫ్లో ఎప్పుడన్నా ప్రాణాల మీదకు హెల్త్ బాగోకపోతే నేను ఎక్కువ ఇది అయిపోవాలి అని చెప్పి ఫస్ట్ నుంచి మా మమ్మీ నాకు అదే చెప్పి వెంటనే నేను అదే నమ్ముతా. వాట్ ఎవర్ లైఫ్ థ్రోస్ ఎట్ యూ షుడ్ బి రెడీ టు ఫేస్ ఇట్, అంతే అని అనుకున్నాను. అండ్ నేను అక్కడ చూసిన సినారియోస్ అన్నీ ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చా, మమ్మీకి చెప్పా. అన్నయ్య ఏమో నువ్వు ఏమంత టెన్షన్ పడకు, సరిపోతే పోయాలే, అందరి దృష్టి పోయింది అనుకో, ఎందుకంటే బికాజ్ దర్ సంథింగ్ అంటే నాకు కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అనమాట. నా గురించి నేనే గొప్పలు చెప్పుకుంటా, నేను అది చేస్తున్నా అని చెప్పి. సో మేబీ అట్లా also when I started earning, obviously there are changes happening in my family because either this is apartment or something that has been happening in our hometown, akkada Sonturlo Nillo gaani, everyone knows that's because Dana started earning, their situations are changing and maybe ఆ దిష్ట అయ్యి ఉండొచ్చు. అట్లా చాలా అన్నాడు. మా అన్నయ్య అన్నాడు సరేలే పోతే పోయింది, చిన్నదో అంతో అంటే లైక్ ఇంకా ఏదో పెద్దది ఉండేది, చిన్నదాంతో తప్పించుకుందేమో, నువ్వు అంత టెన్షన్ పడకు, పట్టించుకోకు, మళ్ళీ సంపాదించుకోవచ్చు డబ్బు అనేది ఏం కాదు.
లైక్ వాళ్ళు చెప్తున్నారు కానీ మా అన్నయ్య ఒకసారి అకౌంట్ నుంచి 1200 దేనికో కట్ అయిపోతుంది, ఏడ్చి వారం రోజులు 10 రోజులు మంచిగా చెప్పండి 1200 గురించి. అండ్ ఈజ్ టెలింగ్ మీ టు బీ ఓకే విత్ 2.7 lakhs. అండ్ ఐ నో బట్ ఐ నో దట్ ఈస్ బీయింగ్ నా గురించి నేనేమో చేసేసుకుంటానేమో ఈ డబ్బుల గురించి అని వాళ్ళు భయం. కానీ నేను మా మమ్మీ డాడీ ముందు నేను ఏడవట్లేదు, వాళ్ళ ముందు నేను ఎందుకు ఏడవట్లేదు అంటే, ఇఫ్ ఐ స్టార్ట్ క్రైయింగ్ దే విల్ బీ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. ఆల్రెడీ వాళ్ళు పోయాయి అన్న దాంట్లో ఉన్నారు. నా హెల్త్ ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది. బికాజ్ రైట్ ఫ్రమ్ మండే నాకు 104 ఫీవర్ తగ్గుతలేదు. 104, 103 టాబ్లెట్ వేసుకుంటే 101, 102కి వస్తుంది. అండ్ దెన్ అగైన్ ఇట్స్ నార్మల్ టు 103, 102 మధ్యలో అట్లా ఉంటుంది అనమాట. సో ఇట్స్ లైక్ దే జస్ట్ ఈ మనీ గురించి ఆలోచించి ఎక్కడ హెల్త్ పాడేసుకుంటుంది ఏమని చెప్పి వాళ్ళ భయం. కానీ బట్ ఇట్ హ్యాపెండ్ గైస్. ఇట్స్ నాట్ లైక్ నేను నాకు ఏదైనా కాల్ వచ్చిందనో, నేను ఓటీపీ చెప్పిందానో, లేకపోతే నేను ఏమైనా లింక్ ప్రెస్ చేసినాను, ఏం లేదు. దెర్ ఇస్ నథింగ్ ఐ డెడ్ అండ్ స్టిల్ ఐ లాస్ట్ మై మనీ. ద ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్ విత్ దోస్ పీపుల్. బట్ నాకు అనిపించింది ఏంటంటే, బ్యాంక్ అకౌంట్లో ఎప్పటికీ డబ్బులు సేఫ్ కాదు. యూ జస్ట్ హ్యావ్ టు, మీకు ఇంత అమౌంట్ అయినాక నువ్వు ల్యాండ్ అన్నా కొను, గోల్డ్ అన్నా కొను, ఇంట్లో పెట్టుకో తప్ప ఇట్లా అకౌంట్లో డబ్బులు ఎప్పుడు సేఫ్ కాదు. ద మిస్టేక్ ఐ డెడ్ వాజ్, నాకు ఫస్ట్ అకౌంట్ అండ్ మెయిన్ అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ వేరు ఉంటుంది. నేను చేసిన తప్పు ఏంటంటే, నేను లైక్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్లో వేసుకున్నాను అనమాట డబ్బులు. ఇన్ కేస్ నేను ఆ అమౌంట్ అవి పడడం నేను మెయిన్ అకౌంట్లో కేసు ఉంటే మేబీ అందులో అవ్వకపోతుండే. బికాజ్ ఆ నెంబర్కి నేను అసలు లైక్ దట్ ఈస్ సంథింగ్ వెరీ, నో ఫోన్పే, నో సంథింగ్ డిజిటల్ ఏం లేదన్నమాట. అట్లాంటి అకౌంట్ దాంట్లోకి వేసుకొని ఉంటే ఐ మైట్ హ్యావ్ బీన్ సేఫ్డ్ అని అనుకున్నాను. కానీ బట్ స్టిల్ ఐమ్ జస్ట్ టెల్లింగ్ దిస్ టు ఎవ్రీ వన్ బికాజ్ be safe with your money, guys. This amount which I lost for 1.5 lakhs is like my savings, which from last 1 year when I switched to this job, నేను చేసిన సేవింగ్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ I just don't know నేను ఏం చేయాలో. నా శాలరీ కానీ, నా అమౌంట్స్ కానీ అన్నీ అందులోనే ఉన్నాయి. And even today I'm not able to like అంత అమౌంట్ ఉందంటే చాలా ప్రాబ్లమ్స్ తీరుతుండే. నేను ఏదో ఒకటి చేస్తుండే. ఇట్స్ నాట్ లైక్ నా మనీ ఒక్కటే కాదు, మా డాడీ మనీ అనమాట. ఇప్పుడు నా మనీ అన్నా నేను అంత పట్టించుకొని, కానీ మా డాడీ అమౌంట్ అనేసరికి నాకు ఇంకా బాధ అవుతుంది. ఎందుకంటే హీ సమ్వన్ చాలా కష్టపడతాడు అనమాట. గొడ్డులాగా హాకెట్ చేస్తారు ఆయన. అట్లాంటిది ఆయన చీటి డబ్బులు అవి ఆయన వేరే వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు. బికాజ్ మన సిచ్యువేషన్ ఏదన్నా కానీ మనం ఒకరికి డబ్బులు కట్టాలి అంటే వాళ్ళు వినరు. ఇట్స్ అప్పు కాకపోయినా వాళ్ళు మా దగ్గర చీటి పాడుకున్నారు, అవతల పర్సన్ మనం పే చేయాలి. అండ్ నేను శ్రీలంక వెళ్తున్నా కదా, ఒక 40,000 నా దగ్గర ఉన్నది మన దగ్గర, లేకపోతే ఎట్లా అని తెచ్చుకున్నా. అండ్ కొన్ని డాడీకి నేను ఇవ్వాల్సిన అమౌంట్ అనమాట. ఆయనకు అవసరం ఉండే తీసుకురా నువ్వు అని అడిగారు. అవి అలాగా ఐ లాస్ట్ దాట్ మచ్ బిగ్ అమౌంట్. అండ్ ఈరోజుకి నాకు అంటే లైక్ ఈవెన్ ఇఫ్ దిస్ మూమెంట్ నాకు ఆలోచిస్తుంటే ఐ జస్ట్ కాంట్ ఏబుల్ టు కీప్ దట్. అంత స్ట్రాంగ్ లేదు నేను. బట్ జస్ట్ ఐమ్ ప్రిటెండింగ్ టు బీ స్ట్రాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై మదర్ సో దట్ షీ డజంట్, తనంత ఆలోచించదు. కానీ అంటే అందరు చెప్తున్నారు కానీ దిష్టి పోయి ఉంటుంది లేకపోతే అంటే వై నా మరి ఎందుకు? బికాస్ ఐ నో హౌ ఫకింగ్ హార్డ్ ఐ వర్క్ అనేది. నేను ఓవర్షిప్ చేసి, లేకపోతే నేను ఇంకోటి ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకుంటున్నాను. నేను డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు నేను ఎందుకు ఇంతలాగా నేను సేవ్ చేస్తున్నాను, లేకపోతే నేను రూపాయి ఖర్చు పెట్టడం నేను ఆలోచిస్తున్నా అంటే దట్ ఈస్ అవర్ సిచ్యువేషన్ రైట్ నౌ. లైక్ అందరూ
ఫ్యామిలీలో మమ్మల్ని అన్నోళ్ళే మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మారాలి, మేము కూడా ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి అని నేను చాలా చాలా ఆలోచించి చాలా కష్టపడి నేను చేస్తున్న దాచిపెట్టిన అమౌంట్ అదన్నమాట ఇవన్నీ. అది అంటే ఈ రోజుకి నాకు ప్రాసెస్ అవుతుంది ఇలా ఆ మనీ ఎలా పోయినాయి అని నాకైతే వస్తే అన్న నమ్మకం కూడా లేదు. బికాజ్ ద ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూఎస్లో టీజాప్ వాట్ ఈస్ దిస్ వాల్మార్ట్ వాటిల్లో చూపిస్తుంది. అండ్ I know guys, and ఇవన్నీ ఆన్లైన్ చూసినప్పుడు ఐ ఫీల్ లైక్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ టు అస్ అని అనిపిస్తుంది. కానీ మేబీ ఇట్ meant to be happen, some karma or something like that. అండ్ ఆల్సో నేను కూర్చొని ఆలోచిస్తుంటే నేను ఎంత చిన్నదానికి లేకపోతే రేపు లైఫ్లో నాకు చాలా ఉంటాయి. ఇట్స్ మేబీ మ్యారేజ్, హస్బెండ్, ఇన్ లాస్, ఇంకొకటి అవన్నీ నేను ఎట్లా హ్యాండిల్ చేస్తాను. నేను ఇంత చిన్నదానికి నేను వీక్ అయిపోతే ఐ హ్యావ్ టు స్టాండ్ స్ట్రాంగ్. మేబీ నేను దీన్ని ఎంత బాగా హ్యాండిల్ చేశానో అని దేవుడు చూసి హీఈస్ ప్రిపేరింగ్ అనదర్ థింగ్ ఇన్ మై లైఫ్. అంతే. ఆల్ ఐ ఫీల్ రైట్ నౌ ఇస్ లైక్ whatever life throws at you, handle it without losing that confidence, without losing your shit in the mind. I wanted to say this to people who lost money like me, who are victims of this cybercrime money thing. Money goes and comes, you can earn them, బట్ ఆ మనీ గురించి మీరు ఏదైనా చేసేసుకుంటే ఫ్యామిలీ మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎవ్రీథింగ్ విల్ జస్ట్ అందరూ ఇదైపోతారు అనమాట. డోంట్ థింక్ అబౌట్ మనీ. డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు అని నేను అనను. సంపాదించుకున్నది దాచిపెట్టండి, సంపాదించవచ్చు, టైం ఉంది. ఈరోజు కాకపోతే రేపు సంపాదించవచ్చు, కానీ ఆ సంపాదించిన దాన్ని మీరు దాచిపెట్టుకొని సేవ్ చేసుకొని ఏదో ఒకటి కొనండి. ఏమైనా కానీ సేవ్ చేసుకుంటే బ్యాంక్స్లో మాత్రం ఇట్లా పిచ్చోళ్ళ లెక్క అంత ఒకటే అకౌంట్లో సేవ్ చేయకండి, నా లెక్క. అదన్నమాట. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్. బాయ్ పీపుల్స్.